అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే చేసి రమ్మని కామెంట్ చేయండి. మీరు నమ్మిన నమ్మకపోయిన 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి జాతకులకు 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి జాతకం 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు 6 అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మిన నమ్మకపోయిన 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలాగే ఉంటుంది. మరి మీరు పేరు ప్రారంభంలో 6 అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తుంది? 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరులోని ఈ విషయాలు ఒక వ్యక్తి లక్ష్యం నుంచి నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై వ్యక్తి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. తులారాశి వారు 6 అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు 100% జరగబోయేది ఇదే. తులారాశి జాతకులు 6 అనే అక్షరంతో మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది? మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. వీరు తెలివైన వారు, ఉదార స్వభావాలు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. 6 అనే పేరున్న వ్యక్తులు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే శత్రువులు కూడా ఎక్కువే. వీరి మనసులో స్నేహితులకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే న్యూమరాలజీలో 6 అనే అక్షరం 9 నెంబర్ను సూచిస్తుంది. జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం కూడా ఉంది. 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారు పుట్టిన తేదీ గురించి, వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం చూడబోతున్నాం. ఈ జాతకంలో 6 అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేటివి ఊహించని విధానంగా వస్తుంటాయి. ఈ యొక్క తులారాశిలో 6 అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలనే ఉంటాయి. వారి జీవితంలో ఎప్పుడు కూడా ప్రయత్నాలు అనేటివి చాలా ఉత్తమంగా చేస్తుంటారు. తద్వారా వీరి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి. 6 అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం చాలా చక్కగా దివ్యమానంగా వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు. 6 అక్షరంతో పేరు గల వారు లేకుండా ప్రతిదాని అసాధ్యం అనిపించేంత పెద్ద పదవిని మీరు ఎంచుకుంటారు. 6 అక్షరంతోనే ఎవరైతే మొదలవుతూ ఉంటారో వారు చేసే ప్రతి పనిలో కూడా తప్ప ఎవరు ఈ పని చేయలేరు అన్న విధానంగా వీరి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అలాంటి పెద్ద పదవుల్లోనే మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. మీరు అహం నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కృషికి రివార్డును కార్యాలయంలో మీరు పొందాలి అంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వీరు ఏ ఒక్కరు చేయలేని పనిని ఎంచుకొని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తుంటారు. 6 అనే అక్షరంతో మొదలయ్యే పేర్లతో వ్యక్తులు శ్రమకు ఎప్పుడు కూడా భయపడరు. అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూ పోతారు. పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. ఇంకా 6 అనే అక్షరంతో మొదలయ్యేవారు వ్యాపారపరంగా చాలా అభివృద్ధి అనేది చూస్తారు. అదే విధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్టుగా మీరు భావిస్తారు. అంతేకాకుండా అటువంటి పరిస్థితులలో ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్ళే ధోరణి చూస్తారు. ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా మీ సామర్థ్యం మరి పనితీరుతో మరి ఎక్కువగా కనిపిస్తారు. కొన్ని నెలల మీ వ్యాపారం మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారి యొక్క వైవాహిక జీవితంలోకి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.
అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి తగ్గట్టుగా మీరు పరిష్కారం ఆలోచించాలి. మీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ వారి వైవాహిక జీవితంలో మెరుగుపరుస్తుంది. అలాగే మీరు కొంచెం రొమాంటిక్ కూడా ఉంటారు. ఇక అదే విధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నర్వస్గా ఫీల్ అవ్వడం, చాలా వరకు కుంగిపోవడం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించిన తర్వాతనే మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మంచి చెడు అనేది మీకు మీరుగా ఆలోచించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు, దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలా మంచి ఫలితం లభించడం ద్వారా మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు నేర్చుకుంటారు. అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ సత్సంబంధాలు మెరుగుపడడం ద్వారా మీకు అది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు అదృష్టవంతులు, ఆదర్శవంతమైన భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు. కాబట్టి 6 అక్షరంతో ఉన్నటువంటి వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించటం వలన చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి, ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు. వాళ్ళని విహారయాత్రకు తీసుకెళ్ళడానికి లేదా తీర్థయాత్రలు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే 6 అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సంతాన యోగం దగ్గర కొంతమంది కాస్త చిన్న అనేటివి ఉంటాయి. వాటిని దాటడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రేమతో వాటిని దాటే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఇక ఎవరైతే 6 అక్షరంతో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే, వీరు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తున్నదని మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఏ పని మీద వెళ్తున్నారో దాని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తిని కలిగి ఉండడంతో పాటు మీరు దృష్టి పెట్టే పని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు ప్రేమలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి ప్రయత్నించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒక పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు, వారి మీద నమ్మకం పెంచడంతో వారు మీ పట్ల సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండటంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ, మీ గురించి వారితో చర్చించే, మీ గురించి వారితో సంభాషించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కులమానాలు చూడకండి. అంటే ఏముంది, తానే పలకరించాలి, తానే మాట్లాడాలి అన్నట్టుగా ఉండకండి. మీరు మీ ప్రేమను పూర్తిగా తనకు అందివ్వాలంటే అప్పుడు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. కుటుంబ విషయంలో కూడా అంతే. భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది. ఆ రక్షణతో పేరు మొదలక్ష్యంతో అంటే డబ్బు చాలా బాగుంటుంది. డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీరు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిస్థితి అదుపు తప్పకుండా మీ చివరి వరకు కూడా కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి. అదేవిధంగా బ్యాంకు లేదా ఇతర వనరుల నుంచి రుణాలను స్వీకరించడం వంటి పనులు చేస్తారు. మీరు సేకరించిన రుణాన్ని, అంటే మీరు తీసుకున్న లోన్ కానీ లేదంటే అప్పు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే అనూహ్యంగా నష్టపోతుంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితులను ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 6 అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది దాంట్లో ఎక్కడ కూడా వెనకడుగు అనేది ఉండదు. ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలోని విషయంలో వారు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలనే దృక్పథంతో ఉంటారు. అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలనే దృక్పథంతో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటుందో, వారి మానసికంగా ఏ విషయం అయితే వారు చాలా సంతోషంగా ఉంటారనుకుంటారో దాన్ని పొందగలుగుతారు.
ఎందుకంటే మనసులో బలంగా అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకొని క్రమంలో వారు ఎక్కువ కష్టపడి దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఖరీదైన ఆకర్షణీయ వస్తువులు కొనేందుకు ఇష్టపడతారు. 6 అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో ఉదార స్వభావంతో ఉంటారు. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వెంటనే సహాయం చేస్తారు. ఇక 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. వీరు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఇంట్లో నుంచి బయటకు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడైనా సరే, లేదు ఉదయాన్నే బయటకు వెళ్ళేటప్పుడైనా నోట్లో చిన్న ఉప్పు గల్లు వేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటకు వెళ్ళకండి. ఉదయాన్నే లేచాక పూజ పూర్తి చేసుకుంటాం కదా, వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి. ఇక అదేవిధంగా 2 లవంగాలను జేబులో వేసుకొని వెళ్ళడం. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగులు పెట్టుకోవడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి. భగవత్ స్వరూపమైనటువంటి దేవుడిని తలుచుకోవచ్చు. ఎవరైనా గురువును లేదా మీ తల్లిదండ్రులను లేదా మీకు ఇష్టమైన వారిని కూడా తలుచుకోవచ్చు. ఇలా మనసులో తలుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు అవేంటంటే, మీరు 6 అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు పట్టికను తెచ్చుకొని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ రోజు వీలైతే ఆ రోజుండి ఆ ముందు రోజు పట్టికను తెచ్చుకోండి. ఎర్రని క్లాత్ తీసుకుని దాంట్లో పట్టికను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రభావం రావడం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అది గ్రహించేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమైనటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపదంలో నడిచినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.